యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో వందనాలు తెలుసిన. ఈరోజు వాక్య ధ్యానం చేయించుకున్న వాక్య భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి. ఇక్కడ మనం చదివిన వాక్యం పట్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే తగువైన సమయం అనేది ఒకటి ఉంటుంది. మన కొరకు దేవుడు ఆ సమయాన్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు మనల్ని పైకి మనల్ని తీసుకురావాలని దేవుడు తగువైన సమయాన్ని. సో దేవుని చేతి కింద మనము ఉన్నట్లయితే, ఆయనకు లోబడి ఉన్నట్లయితే మనల్ని తగువైన సమయంలో దేవుడు మనం హెచ్చించేవాడే అంటున్నాడు. దేవుని చేతి కింద మనం ఉండకుండా మన ఇష్టానుసారంగా దేవునికి భయపడకుండా మన సమయం రాకముందలే మనం ముందుకు వెళ్ళాలంటే అది అసాధ్యమైన పని. ఏది కూడా సాధ్యమో కానే కాదు. యేషోబు కథ చూసుకున్నట్లయితే జీవితంలో ఆయన స్టార్టింగ్లో అన్నదమ్ముల చేత వేరే వారికి అమ్మబడి శ్రమపడి తర్వాత చెరసాల్లో ఉండి అంత కష్టపడి ఉంటున్నాడు. కానీ చివరికి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు యేషోబుని గొప్పగా వాడుకుంటున్నాడు. సో అలాంటి గొప్ప దేవుడు మన దేవుడే. సో దేవుని సమయం కోసం మనము కాచుకొని ఉండాలి. ఆయన చేతి కింద లోబడిన వారిని అయితే మనల్ని దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదించి వాడుకునేవాడే ఉండాలి. ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల ఆయన, ఉదయకాల సమయం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభు, మేము నీ చేతి కింద ప్రభు తండ్రి మేము లోబడి ఉంటున్నారు ప్రభు. అయా మీరు హెచ్చించేవారు ఏంటున్నారు తండ్రి. తగువైన సమయంలో మా సమయం నా దేవ తండ్రి, ఏ సమయాన్ని మమ్మల్ని నా దేవ తండ్రి మీరు హెచ్చించాలో తండ్రి మీరు నిర్ణయించిన దేవుడే తండ్రి. అయా తండ్రి మమ్మల్ని మేము పరిశోధించుకొని అయా తండ్రి మమ్మల్ని నా దేవ తండ్రి మేము తగ్గించుకొని జీవించడానికి సహాయపడి తోడ్పడమని వాక్యం వింటున్న తండ్రి బిడ్డలను కూడా తండ్రి ఆశీర్వదించి జీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.